నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే. మూడింట రెండో వంతు స్థానాలు కాంగ్రెస్కే. రెండేళ్ల ప్రజాపాలనకు ప్రజలు పట్టం కడుతూ తీర్పిచ్చారు. కేసీఆర్ లేఖ రాస్తే నది జలాలపై చర్చకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం. 43,000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. శాసనసభలో చర్చించిన తర్వాతే మిగతా స్థానిక ఎన్నికలపై నిర్ణయం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పంచాయతీ ఫలితాలే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్న ఎన్నికల్లో ఏ ఫలితాలు వస్తాయని ఆయన చూడు ఎంత భ్రమపడతాడు. ఈ నోటిఫికేషన్ 43,000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. ఎప్పుడు త్వరలో వేసుకుంటూ పోవాలి. ఈ త్వరలో 2 సంవత్సరాలు దాటిపోతారు. అంటే ఈయన బ్రహ్మదుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మదుడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో గెలిచినట్టే నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలి అని ఇదే ఊపు ఉంటుందని అనుకుంటుండు. అరే నిన్న ఉన్న ఊపి ఇవాళ ఉంటలేదయ్యా, నిన్న ఉన్న ఊపి ఇవాళ ఉండలేదు అనేది గ్రహించు. నీ పాలనలో ఏట జరుగుతుంది, ఏం చేస్తున్నావు అని ఒకసారి దాని మీద దృష్టి పెట్టు. ఎందుకు ఈ భ్రమలో ఉండి కాలం గడుపుకుంటూ పోతావు? ఫుట్బాల్ ఆటలు ఆడుకుంటా గివేనా వేసేది? రైతుల గురించి, విద్యార్థుల గురించి ఏం చేస్తున్నావు అని ఒకసారి మళ్ళీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నావు. విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు 2 నెలల ప్రజాపాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 3/2 వంతు స్థానాలు కాంగ్రెస్ కి దక్కాయని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తీర్పు పునరావృతమై రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానుందని స్పష్టం చేశారు. భాజపా బారాసా కలిసి వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధమని, గత లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అవి కలిసి పోటీ చేశాయని ఆరోపించారు. ఇవన్నీ భవిష్యత్తులో ఆ 2 పార్టీల మైత్రికి నిదర్శనమని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై గురువారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,728 పంచాయతీలకు గాను 12,702 ఎన్నికలు పూర్తయ్యాయి. 2 ఏళ్ల పరిపాలన తర్వాత పంచాయతీ ఎన్నికల రూపంలో ప్రజల మద్దతుకు వెళ్తే సంపూర్ణ విశ్వాసం ప్రకటించి ఆశీర్వదించారు. ఈ స్థానిక ఎన్నికలలో డబ్బు, మద్యం ఏర్లై వారింది. ఒకసారి తాగిన ఆ మద్యము, ఆ కల్తీ మందు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో అనే దాని గురించి ఒకసారి ఆలోచన చేయి. ఈ ప్రజల మీదకి ఈ డబ్బు ఇచ్చి, ఈ మందు ఇచ్చి ఓట్లు కొని గెలిచింది కదా, మరి గెలిచిన ఆ మనుషుల గురించి ఆలోచించండి. ఓట్లు వేసిన మనుషుల గురించి ఆలోచించండి. ఆ మందు తాగిన మనుషుల గురించి ఆలోచించండి. ఆ కల్తీ మందు తాగి చచ్చిపోయేతురు. డాక్టర్లు, నిపుణులు, పెద్ద నిపుణులు డాక్టర్లు చెప్తురు కల్తీ మందు తాగిరు, ఆరోగ్యాలు కొంచెం అన్హెల్తీగా ఉన్న వ్యక్తులు, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఉందని చెప్తురు. దాని గురించి ఒకసారి మీ సర్పంచులకి, మీ విలేజ్లలో గెలిచిన సర్పంచులకి చెప్పండి. గ్రామాలలో ఒకసారి హెల్త్ క్యాంప్ పెట్టుర్రా బాబు. హెల్త్ క్యాంప్ పెట్టి ప్రజలని ఆరోగ్యాన్ని ఒకసారి ఆలోచన చేయరి. హెల్త్ క్యాంప్ చేసి చెకింగ్ చేపియండి. చచ్చిపోతారు ఎంతమంది, బతుకులు ఎంతమంది అంటారా మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఈ ఎన్నికల వల్ల కల్తీ మందు దాపి ఎంతమందిని చంపుతున్నాం అని ఆలోచన చేయి. అధికారం గెలిచిరని ఆలోచన చేస్తున్నాం కానీ కల్తీ మంది తాగి చచ్చిపోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారని ఒకసారి ఆలోచన చేయి. గ్రామాలలో హెల్త్ క్యాంపులు పెట్టి నువ్వు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే, జరిగిపోయింది, తాగిరి అయిపోయింది. కానీ ఇప్పుడు ఆరోగ్యాలు ఏమవుతున్నాయి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న దాని గురించి ఒకసారి ఆలోచన చేసి హెల్త్ క్యాంపులు పెట్టి అని మీకు సర్పంచులతో ఊర్లలో చిన్న రోగాలు ఉన్న వాళ్ళు, చిన్న బీమారు ఉన్న వాళ్ళు చచ్చిపోతురు. ఎంతమంది చచ్చిపోతారు అని డాక్టర్లు చెప్తురు, పెద్ద నిపుణులు చెప్తురు. దాని ఎలక్షన్ల గురించి ఎప్పుడు మాట్లాడకుండా ఒకసారి అలా హెల్త్ గురించి కూడా మాట్లాడండి. ధనం పెట్టే ఖర్చు గురించి కాకపోయినా కడుపులకి తాపిన మందు గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఎంత చెడిపోతుంది ఆరోగ్యము, ఎంత నాశనం అవుతున్నారు ప్రజలు అనే దాని గురించి ఆలోచన చేయ ఒకసారి. రైతులు పండించిన పంట కూడా మళ్ళా అమ్ముకోనికి కూడా వెసులుబాటు లేదు.
ఒక ఊర్లో చూడండి ఎంత ధర్నా చేస్తున్నారు ఈరోజు. నల్గొండ జిల్లాలో రైతులు పండించిన పంట పత్తి కొనుగోలు చేస్తలేరని పత్తి మిల్లుల దగ్గర చూడు ఎంత బాధపడుతున్నారు, ఎంత అరగోస పడుతున్నారు, ధర్నా చేస్తున్నారు. రైతులు పత్తి కొనలేరని ధర్నా చేస్తున్నారు. చూడు రోడ్ మీద ధర్నా చేస్తున్నారు. రోడ్ మీద రైతుల బాధలు, విద్యార్థుల బాధలు గాలి కొదిలేసి ఈయన ఫుట్బాల్ ఆటలు ఆడుతుడు. ఫుట్బాల్ ఆటల సోకు మీద పడి ఈ రాష్ట్రానికి గాలి కొదిలేసి ఇలా బాధలు చూడు. పండించిన పంట కొనుగోలు చేయలేకపోతురు. స్లాట్ బుక్ అయితే బుక్ చేసుకోవటికే స్లాట్ బుక్ చేస్తే స్లాట్ బుక్ అవ్వట్లేదు. స్లాట్ బుక్ కొనుగోలు అని చెప్తుండే. ఇప్పుడు ఆ పండించిన పంతి వాళ్ళ కొనుగోలు జరగక ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఎంత రైతులు కూడా ధర్నాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. పండించిన పంట అమ్ముకోనిక కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరు మిమ్మల్ని కూడా ఒకసారి ఆలోచన చేయి. రైతుల బాధలు అట్లున్నాయి, నిరుద్యోగుల బాధలు అట్లున్నాయి. నీకేమో ఎలక్షన్ల సోపు నీకుంది. నీ గెలిచిన ఎలక్షన్లు ఓటు వేయించుకున్న మనుషులు చచ్చిపోతురయ్యా. మందు నువ్వు పంపిన కల్తీ మందు తాగి ఇక్కడ రైతులు నాశనం అవుతురు. ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బందులు పడుతురు. స్కూళ్ళల్లో టాయిలెట్ లేక బాధలు పడుతురు. నీకేమో వచ్చే ఎలక్షన్ల గురించి మళ్ళీ ఇదే మోసం మీద ఇదే ఊపు మీద మళ్ళీ గెలుస్తాం అనుకుంటున్నావు. ఏం ఆలోచన చేస్తున్నారు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో?